రావణాసురుణ్ణి ఎప్పుడో చంపేసింది. రాముడు నిమిత్తంగా వెళ్ళి చంపుతున్నాడు అన్నారు. అందుకని ఈ దేశంలో పాతివ్రత్యం అనేది ఎంత గొప్పదో, రాక్షస సంహారం కూడా ఎలా చెయ్యగలదో కేవలం ఆయన మాట్లాడుతుంటే తాను మిన్న కొద్ది కన్నులు నీరు పెట్టి అంతే. ఆ తేజస్సు చేత, ఆ పాతివ్రత్యం చేత ఒక మహాపతివ్రత దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడడం వల్ల తన మరణాన్ని తాను కొని తెచ్చేసుకున్నాడు రావణాసురుడు. ఈ పాతివ్రత్య శక్తి సహజంగా ఉన్నప్పటికీ అనసూయ దగ్గర నుంచి మరింత పొందింది ఆవిడ. అందుకని ఏ పాత్రలతో కలిపినప్పుడు ఎలా భాషిస్తుందో చూపిస్తుంది మనకి రామాయణం. అందుకే మనం ఎవరింటికి వెడతాం, మనకెవరు స్నేహితులు, మన్ని చూడగానే ఎవరు పేరు పెట్టి పిలిచి పలకరిస్తారో అన్నది కూడా మీ జీవితాన్ని చెప్తుంది. మీకు మహాపురుషులతో సంబంధం ఉందనుకోండి, మీరు చొరవగా వారి ఇంటిలోకి ప్రవేశించగలరు అనుకోండి, వారి ఇంట్లో మీరు కూర్చోగలరు అనుకోండి, మిమ్మల్ని చూడగానే వారు పలకరిస్తారనుకోండి, మీ యొక్క అభ్యున్నతిని వారు కోరుతున్నారనుకోండి, అంతకన్నా మీకు జీవితంలో మంగళప్రదమైన విషయం ఇంకొకటి లేదు. రాముడు రక్షింపబడ్డాడంటే దేనివల్ల రక్షింపబడ్డాడు? రాముడు కూడా నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చినటువంటి రాముడు రక్షింపబడినది మహర్షుల చేత రక్షింపబడ్డాడు, తపోబలం చేత రక్షింపబడ్డాడు. అంతటి విశ్వామిత్రుడు అంత గొప్ప వరాలిచ్చినా, అంత అస్త్ర సంపదనిచ్చినా రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు రాముడంతటి వాడు బడలేడు. అప్పుడు ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. రామచంద్రమూర్తి ఆనాడు నరుడిగా వచ్చి ధర్మాన్ని నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నమ్మి ధర్మాన్ని ఆచరించి చూపించడం చేత అగస్త్య మహర్షి ఆ రోజున ఆదిత్య హృదయాన్ని రాముడికి ఉపదేశం చేశారు. రాముడికి ఉపదేశం చేశారు కాబట్టి ఇవాళ మన జాతికంతటికి ఆదిత్య హృదయం అందింది. ఆదిత్య హృదయం అంటే అదొక అమృత భాండమే. ఆదిత్య హృదయం చదవడం ఇంకా మీరు కవచం కట్టేసుకున్నట్టే, ఎదురుండదు దానికి అటువంటి శక్తి. అందుకే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే వెళ్ళిపోయాడంతే అగస్త్యుడు. నేను ఉపదేశం చేశాను, చంపుతాడా చంపడా రావణుణ్ణి చూడలేదు, ఇది చూసేదేమిటి, ఇచ్చేశానంతే. బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని చేతికి, చచ్చిపోతాడు రావణాసురుడు తెలుసు. ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడంతే అగస్త్యుడు. అయ్యో నేను ఉండి చూడాలోసారి, మా వాడి జాగ్రత్తగా ఆదిత్య హృదయం చదువుతాడో చదివాడో చదవడో, చదివాక పట్టిస్తుందో పట్టివ్వదో నేను చూస్తాను అనలేదు. గురువుకు ఉండవలసినటువంటి ధైర్యం అది తనొక మాట చెప్తే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి రాముడికి అంటే మహాత్ములతోడి సంగము. అందుకే సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవ గురువున్ శుశ్రూషయ ధనుషా ఇది శత్రవా అని అంటారు. ఆ గురువులు దేనికి ఉపదేశం చేస్తారు? ఆ గురువులు ఎందుచేత కష్టపడి శిష్యుడిని ఔదార్యంతో తమకున్న విద్య అంతటినీ నేర్పుతారు అంటే, గురువుల పట్ల నువ్వు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే, వారికి ఎటువంటి శుశ్రూష చేస్తే దానికి లొంగుతారు. అందరికన్నా నువ్వు తక్కువ మాట్లాడవలసినది గురువు దగ్గర మాట్లాడాలి. ఎందుచేత? అసలు గురువు దగ్గర మాట్లాడటమే భయం. నువ్వు గురువు దగ్గర ఎంత తక్కువ మాట్లాడి ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంతగా గురువుల యొక్క కటాక్షం లభిస్తుంది. అంతేగాని గురువుల దగ్గరికి వెళ్ళి వెర్రి వెర్రి వేషాలు వెయ్యకూడదు. ఇది రాముడు నేర్పాడు మనకి రామాయణంలో. ఆ అయోధ్యకాండ పూర్తి చేసి అరణ్యకాండలో ప్రవేశిస్తాడు. అరణ్యకాండ ఒక గమ్మత్తైన కాండ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఋషి సదృశులైన రాక్షసులను దర్శనం చేయిస్తుంది. ఈ మాట నేను ఎందుకన్నానంటే, రాక్షసులను దర్శనం చేయిస్తుంది, ఋషులను దర్శనం చేయిస్తుంది, ఋషి సదృశులైన రాక్షసులను దర్శనం చేయిస్తుంది. ఋషి సదృశుడైన రాక్షసుడు ఎక్కడున్నాడు? ఋషిలా బతికిన రాక్షసుడు ఉన్నాడా? ఉన్నాడు, మారీచుడు. మీకు అరణ్యకాండలో మారీచోపాఖ్యానం వచ్చినప్పుడు చూపిస్తాను. మారీచుడు ఎటువంటి స్థితిని పొందాడో, ఎటువంటి మాటలు చెప్పాడో నాకైతే అనిపిస్తుంది, నిజంగా మారీచుడు చెప్పినటువంటి మాటల్ని ప్రతి వాళ్ళు ప్రతిరోజు ఒకసారి మననం చేసుకోవాలి. ఎంత గొప్ప మాటలు చెప్పాడో మహానుభావుడు. ఋషులు భవిష్యత్తును ఎలా దర్శనం చేస్తారో అలా దర్శనం చేశాడు. ఋషులు కూడా రావణాసురుడికి ఎదురు తిరిగి చెప్పడానికి కొంత భయపడ్డారేమో, చెప్పలేదేమో, కానీ మారీచుడు ఒక్కడే రామాయణంలో నిర్భయంగా చెప్పాడు రావణాసురుడికి ఏం జరగబోతోందో. ఖచ్చితంగా అంత భవిష్యత్ దర్శనం చేసినటువంటి మారీచుడు నా దృష్టిలో ఋషి. రాముడు అంటే ఇది అని నిర్వచనం చేసినటువంటి శక్తి మారీచుడికి మాత్రమే దక్కింది. ఎందుచేత అంటే మనం రాముడెవరు అని అడిగామనుకోండి, మనందరం ఒక్కటే శ్లోకం చెప్తాం,
రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. రాముడంటే పోతపోసిన ధర్మం అని చెప్తాం. ఈ మాట చెప్పిన వారు ఎవరు?